ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సిస్టర్ బ్లాగ్స్. సో మనమైతే ఈరోజు తేజకి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అని ఓపెన్ చేయబోతున్నాం. తేజ్ బర్త్డే అంటున్నారు ఏంటనుకున్నారా? నేనైతే ఆ రోజు వీడియో తీయడమే మర్చిపోయా మొత్తానికి. సో ఈరోజు అయితే దానికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి వాటి గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ లెట్స్ సీ దట్. అండ్ ఫస్ట్ వచ్చేసి మన గిఫ్ట్ అనమాట. ఉండండి, మనది కాదు ఇది. మా ఇంటి పక్కన చిన్న బాబు వాళ్ళు ఇదిగోండి. మనం టవర్ కట్టుకొని ఆడతాం కదా, ఒక రోజైతే నేను తేజీ ఇది ఆడి చూపిస్తాం. అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి అందులో అయితే ఒక 6 డైసెస్ ఉన్నాయి అనమాట. 6 డైసెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వచ్చేసి కంబాక్స్. ఇది ఫ్రోజన్ కంబాక్స్. ఇదిగోండి, ఒక్క నిమిషం, నేను ఇదైతే అక్కడ పెట్టేస్తాను. ఆగట్లేదు గైస్, అక్కడ ఉండండి, ఇప్పుడు పెట్టేద్దాం. పడేస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంబాక్స్. ఇవ్వండి, ఇక్కడైతే ఫస్ట్ ఒక లేయర్ వచ్చింది. ఇందులో అయితే ఇది వచ్చింది అనమాట. ఈ ఎరేజర్ అండ్ షార్ప్నర్ వచ్చాయి. అండ్ ఈ పెన్సిల్ అయితే మా చెల్లిదే. అండ్ నెక్స్ట్ దీని లోపల ఈ పెన్సిల్, ఎరేజర్, క్రయాన్స్, ఈ సెట్ మొత్తం ఇందులోనే వచ్చింది. ఈ క్రయాన్స్ మాత్రం ఇందులో రాలేదు, పెన్ కూడా ఇందులో రాలేదు. 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. అండ్ నెక్స్ట్ గేమ్ అయితే చూసేద్దాం, కాకపోతే ఇది పట్టట్లే. ఓకే, నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇవైతే స్కెచెస్, పెయింట్, ఉండండి, ఇవి గ్లిట్టర్. సో ఉండండి, ఇవి బయటికి తీసి చూపిస్తా. సరే, వీటిని ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడైతే గోల్డ్ అండ్ బ్లూ వచ్చాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూడండి అసలు ఎట్లా వస్తాయో. ఇదిగోండి, ఇట్లా వస్తాయి, గ్లిటరీ వస్తాయి అన్నమాట. అండ్ బ్లూ కూడా సేమ్ వచ్చింది. ఉండండి, చూపిస్తా. ఇది పట్టట్లే. ఇది ఊడిపోయింది అనమాట. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇది. ఓకే, ఇదైతే ఇదిగోండి బ్లూ ఇట్లా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ స్కెచెస్. మనకి నార్మల్ స్కెచెస్ తెలిసిందే కదండి. నార్మల్ స్కెచెస్ గురించి నాకు తెలుసు. ఇదిగోండి, కలర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అండ్ ఇదైతే పెయింట్. తేజుకి వచ్చినవి ఇవన్నీ, నాకైతే ఒక్కటి కూడా ఇవ్వదన్నమాట. దాన్ని తెలియకుండా తీసుకున్నాను నేను ఇంకా అబ్బాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ పేస్టల్స్. ఇదైతే మన ఇంటి ముందల ఆంటీ వాళ్ళు ఇచ్చారు. ఇంటి ముందల ఆంటీ వాళ్ళు ఇందాకలో గేమ్ చూపించాను కదా, ఆంటీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు. ఇదిగోండి, తీసేస్తుంది మొత్తం. ఇదిగోండి, ఇలా వచ్చాయన్నమాట. సో 1 minute వెయిట్ చేయండి, నేను అమ్మటే మీ ముందరికి వచ్చేస్తా. ఇదిగోండి, అరేంజ్ చేసేసి మొత్తం. అండ్ ఇది చూడండి, అసలు నాకైతే ఈ బ్లూ బాగా నచ్చింది. ఆయిల్ పేస్టల్ పెంటల్ ఆయిల్ పేస్టల్స్ అనమాట ఇవి. ఇవ్వండి, ఎంత డార్క్ ఉందో. అండ్ ఇంకో కలర్ ఇది, ఈ గ్రీన్ చూడండి. ఇదిగోండి, అలా మొత్తం ఇంత మంచిగా ఉంది. సో నెక్స్ట్ది అయితే చూసేద్దాం. దీని అదే నెక్స్ట్ ఇది కూడా చూసేద్దాం.
పట్టట్లేదు. ఓకే డన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కలర్ అయితే మిస్ అవుతుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ బుక్ స్టిక్కర్స్ అనమాట. దీనికి అయితే ఒక పెద్ద సెట్టే ఉంది, చూపిస్తా. ఈ బుక్ అండ్ స్టిక్కర్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేదో వచ్చేసింది అనమాట. ఇదిగోండి, ఇక్కడ అయితే బ్రష్ పెన్స్, కలర్ పెన్సిల్స్, వ్యాక్స్ క్రయాన్స్, ఆయిల్ పాస్టల్స్, స్కెచ్ పెన్స్ ఉంటాయి. ఉండండి తీసి చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ అయితే ఇది ఓపెన్ చేసేది వచ్చింది అనమాట. ఇట్లా ఉంటే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా రెండు వచ్చింది. ఉండండి, ఇటు సైడ్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో చూసారా, ఉండండి, ఈ పిక్చర్లో ఉన్నవే ఇందులో ఉంటాయి, చూపిస్తా. అండ్ సూట్ కేసు కూడా చూసారా, అసలు సేమ్ డిట్. చూసుకోండి, ఇది చూడండి, ఈ బొమ్మ చూడండి, ఇది ఈ బొమ్మ చూడండి. నెక్స్ట్ ఇక్కడైతే లాక్స్ వచ్చాయి అన్నమాట, 2 లాక్స్. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది. ఓపెన్ చేసిద్దాం. లాస్ట్ సో వచ్చేసింది ఇది మొత్తం. సో ఇక్కడ కలర్ పెన్సిల్స్, ఈ క్రయాన్స్, ఆయిల్ పాస్టల్స్. ఎన్ని ఆయిల్ పాస్టల్స్ వచ్చాయి అసలు. పెన్సిల్స్, ఎరేజర్, షార్పనర్. ఇదిగోండి షార్పనర్ ఒకసారి బయట తీసి, ఇది అలా షార్పనర్ ఇంకొక వేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్కెచెస్ అండ్ బ్రష్ పెన్స్. ఒక్కొక్కటిగా ఇప్పుడైతే మీకు యూజ్ చేసి చూపిస్తా, ఒక్క నిమిషం. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి బ్రష్ పెన్, బ్లాక్, దాంతో బుక్ ప్లీజ్. బుక్లో అయితే ఇక్కడ రాసి చూపిస్తా. ఇదిగోండి, ఇట్లా రాస్తుంది అన్నమాట, బ్రష్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఓకే, స్కెచ్ పెన్, రెడ్ స్కెచ్ పెన్ ఇలా రాస్తుంది, MRT. ఓకే, అండ్ నెక్స్ట్ పెన్సిల్స్ అయితే నేను రాయలేను, ఎందుకంటే షార్ప్ చేయాలి, ఒక పెద్ద కథే ఉంది. ఆయిల్ పేస్టల్, ఇంకా వాటితో అయితే రాయడం చూపిను. ఇక్కడ కూడా సేమ్, ఇదైతే సేమ్ స్కెచ్ పెన్, ఆయిల్ పేస్టల్. ఇదేంటి? స్కెచ్ పెన్ అన్నమాట ఇది. ఓకే, ఉండండి, స్కెచ్ అని రాసుకుంటున్నా ఇక్కడ. అండ్ ఇది బ్రష్ పెన్ అని రాసుకుంటా. బ్రష్, స్కెచ్ పెన్ అండ్ ఆయిల్ పేస్టల్. అండ్ నెక్స్ట్ క్రయాన్స్. ఏ కలర్ వస్తే ఆ కలర్స్తో రాస్తున్నా. ఇంత పెద్దగా ఉన్నాయి క్రయాన్స్. ఇంకటి ఏంటి? క్రయాన్స్. ఓకే, నెక్స్ట్ కింద పడిపోయింది అనమాట. ఒకటి ఉంది, ఇప్పుడే చూపిస్తా అనమాట దీని తర్వాత. ఓకే, ఉండండి, నాకు భయం వేస్తుంది, కింద వదిలే. ఉండండి, నాకు భయం వేస్తుంది గైస్, పడదు ఇంకా. ఐ హ్యావ్ ఎ బిగ్ డౌట్ విత్ దిస్. నా కళ్ళల్లో కనిపిస్తుంది, ఏంటో అది గెస్ చేయండి. ఉండండి, దీన్ని అయితే స్ట్రైట్గా పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడైతే ఇక్కడైతే రాసేసా అనమాట, ఎల్లో కనిపించిందా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి,
పెన్సిల్, పింక్ కలర్ పెన్సిల్ ఇదిగోండి. ఓకే, ఇదైతే పెన్సిల్, సిపి కలర్ పెన్సిల్. సిపి అంటే కలర్ పెన్సిల్ అనుకోండి. సో ఇలా అయితే రాస్తాయి అనమాట అండి. ఒక్కొక్క టైప్ ఉండిద్ది. డన్. ఇంకొకటి ఏంటంటే నా కళ్ళలో కనిపించిందా మీకు? అండ్ పెయింట్ మీద కూడా కనిపించింది. ఏంటది చెప్పండి, కామెంట్ చేయండి ఏంటో. సో నేనైతే దాన్ని చూపించేస్తా, కామెంట్ చేయండి. సో అది వచ్చేసి మన రింగ్ లైట్. సో రింగ్ లైట్ అనమాట. ఇవ్వండి మా చెల్లి, ఇవ్వండి. ఇక్కడైతే బటన్స్ వచ్చాయి. సారీ, ఓకే. ఇదిగోండి, ఇక్కడ బటన్స్ వచ్చాయి. 3 అని ఉంది కదా, ఈ 3 మీద క్లిక్ చేస్తే ఇవన్నీ క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడైతే మూడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూడ్స్ వస్తాయి. ఇదిగోండి 3 మూడ్స్ అనమాట టోటల్. సో అలా అయితే వస్తాయి. అండ్ ఇక్కడైతే ఆర్జీబీ ఉంది. ఇదిగోండి కలర్స్తో రాసింది కదా, ఉందండి. లైట్ తీసేస్తే మీకు కనిపించింది. ఇదిగోండి. అండ్ దీన్ని క్లిక్ చేస్తే కలర్స్, టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ అప్ అండ్ డౌన్ ఇచ్చారు కదా, అప్ అండ్ డౌన్ దేనికంటే ఉండండి ఇది అని చెప్తున్నా. అప్ అండ్ డౌన్ ఎందుకంటే ఇప్పుడు మనం 3 క్లిక్ చేస్తే వచ్చింది కదా, సో దాన్ని అయితే తక్కువ చేసుకోవడానికి డౌన్ నొక్కాలి. చూడండి లైట్ అయితే తగ్గిపోతుంది. అండ్ అప్పుడు నొక్కితే లైట్ పెరిగిపోయింది. చూసారు ఎంత బ్రైట్నెస్ వచ్చిందో. సో నా కళ్ళలో కూడా కనపడుతుంది చూడండి, కనపడిందా? అండ్ పెయింట్ కూడా కనపడింది. సో కామెంట్ చేయండి, దీని పేరేంటో కామెంట్ చేయండి. ఓకే, బాయ్, దట్స్ ఇట్ ఫర్ టుడే.